श्रीशैलेशदयापात्रं धीभक्त्यादिगुणार्णवं यतीन्द्रप्रवणं वन्दे रम्यजामातरं मुनिं लक्ष्मीनाथसमारम्भां नाथयामुनमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम् धर्मस्य दक्षदुहितर्यजनिष्ठमूर्त्यं नारायणो नरः ऋषिप्रवरः प्रशान्तः नैष्कर्म्यलक्षणमुवाच चचारकर्म योऽद्यापि चास्तऋषिवर्यनिषेविताङ्घ्रिः आत्मानन्दानुभूत्यैव न्यस्तशक्त्युर्मये नमः ऋषिकेशाय महते नमस्ते विश्वमूर्तये स्मृतिर्शक्तिर्ज्ञानशक्तिर्बुद्धिशक्तिर्स्वरूपिणी प्रतिभाकल्पनाशक्तिर्या च तस्यै नमो नमः वेदव्यासं स्वात्मरूपं सत्यसन्धं परायणम्। అయితే మనలో మార్పు రావాలి అని మనం ఎప్పుడైతే కనుక ముందడుగు వేస్తామో అప్పుడే శుభదినం అండి. ఎందుకంటే మార్పు రావాలి అని కోరుకుంటున్నాము అని అంటే మనలో మంచి లక్షణాలతో పాటు కొద్దిగా చెడు లక్షణాలు కూడా ఉన్నట్టే కదా. అది మీలో కావచ్చు, మాలో కావచ్చు, వారిలో వీరిలో ఎవరిలో అయినా కావచ్చు కదా. కానీ ఎప్పటికప్పుడు మంచిని పొందుతూ చెడుని వెనక్కి వదిలేయాలి అనుకొని మనం ముందడుగు వేస్తాం చూడండి, అప్పుడు అది శుభదినం అవుతుంది. అందుకని మనం అందరం కూడా ఆ శుభదినాన్ని ఎంచుకొని ఇక్కడ కలుసుకున్నందుకు ఒకళ్ళనొకళ్ళము కంగ్రాచులేట్ చేసుకోవాలన్నమాట. నిన్ననే అనుకున్నాం కదా అది. అలాగే ఎలా అయితే కనుక శౌనకాది మహర్షులందరూ కూడా నైమిషారణ్యంలో యజ్ఞయాగాదులు ఆచరిస్తూ అక్కడికి వచ్చినటువంటి సూత మహర్షిని కలుసుకొని, అంటే వీరందరూ కూడా ఒక దగ్గర ఒక కూటమిగా ఏర్పడి ఈ విషయాలన్నింటినీ కూడా పంచుకోవటం జరిగిందండి. నా భూతో నా భవిష్యత్తు కదండి, అది అప్పుడెప్పుడో జరిగింది, మళ్ళీ మళ్ళీ జరుగుతుందా అని అనుకునే వాళ్ళకి ఇటువంటి వేదికలు, ఇటువంటి కలయికలు ఏవైతే ఉన్నాయో ఎప్పటికీ అప్పుడు ఇదిగోండి ధర్మానికి ఊపిరి పోస్తూనే ఉంటారు ఎవరో ఒకరు అనటానికి నిదర్శనాలు అన్నమాట ఇవన్నీ కూడా. ఎప్పుడో నైమిషారణ్యంలో జరిగినటువంటి విషయాలు మళ్ళీ 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 ఎంతోమంది ఇలా పంచుకుంటూ ఉన్నారు. అందులో మనం కూడా భాగాన్ని పంచుకోవటం జరుగుతుంది. అందుకని ఇప్పుడు ఈ ప్రదేశం ఏమవుతుందండి, ఎక్కడో పలివెలలో ఒక చిన్న గ్రామంలో ఎక్కడో ఒక చిన్న మందిరంలో ఏదో ఒక 10 మంది కలిసి పంచుకుంటున్నటువంటి విషయం అండి అని ఇలా తీసిపారేయడానికి లేదనమాట. ఎందుకంటే ఎక్కడైతే కనుక ఈ విషయాలన్నీ పంచుకొనబడతాయో ఆ ప్రదేశాన్ని నైమిషారణ్యంతో సమానంగా చెబుతారు. అందుకని ఇప్పుడు మనమంతా ఎక్కడున్నట్టు, ఎంత అదృష్టవంతులని చూడండి. టికెట్ లేదు, ఖర్చు లేదు, ప్రయాణ శ్రమ లేదు. అంటే భగవంతుడే మన దాకా ప్రయాణించి వచ్చాడనమాట. ఎక్కడైతే కనుక ధర్మాచరణ కోసం అని విషయాలను పంచుకోవటం జరుగుతూ ఉంటుందో అక్కడక్కడ ఆయన ఉంటాడట, ఆయనే వచ్చి ఉంటాడట, ఆయనే మాట్లాడతాడట, శ్రోతల్లో ఆయనే కూర్చొని వింటాడట. అందుకని ఈ స్థలాన్ని నైమిషారణ్యం అని చెప్పవచ్చునమాట. చెబుతున్నారండి. ఒకానొక సమయంలో శ్రీ మహావిష్ణువు, అంటే ఇది ఎప్పుడో కల్పంలో ఎప్పుడో జరిగినటువంటి విషయం అన్నమాట. శ్రీ మహావిష్ణువు మధువు అనేటటువంటి రాక్షసుణ్ణి, అతని వేదాలని ఎత్తుకుపోతుంటుంటే ఆ రాక్షసుణ్ణి సంహరించి దేవతలందరికీ కూడా ధైర్యాన్ని ఇచ్చి ఈ వేదాలన్నింటినీ కూడా తిరిగి ఇచ్చేయటం జరిగింది. అటువంటి సమయంలో దేవతలందరూ కూడా శ్రీ మహావిష్ణువుని మధుసూదన అని కీర్తించడం జరిగినదండి. వేదవ్యాసుల వారు ఆ మధుసూదనున్నే ఇక్కడ తలుచుకుంటున్నారన్నమాట. ధర్మదృఢబద్ధమూలో, ఇక్కడ స్వామిని అంటే శ్రీ మహావిష్ణువుని ఒక పెద్ద వృక్షంగా చెప్తున్నారండి. అంటే కల్పవృక్షం అనుకుందాము. ఎప్పుడైతే కనుక అది మనకి ఫలాలనిచ్చి మంచిని చేస్తుందో అది ఏ వృక్షమైనా మనకి కల్పవృక్షమే అన్నమాట. అందులో ఇక్కడ స్వయంగా శ్రీ మహావిష్ణువు వచ్చి ఉన్నారు కదా, ఆ వృక్షం మరి ఏదో కాదండి, కల్పవృక్షమే సుమా అని చెబుతున్నారు. ఇక ఈ కల్పవృక్షం అనేటటువంటి దానికి అంటే శ్రీ మహావిష్ణువుకి ఏది మూలమై ఉన్నదండి?
ధర్మం అనేటటువంటిది ఈ బద్ధ మూలం అంటే దాని మూలం మాను ఏదైతే ముందు కింద ఉంటుంది కదా, రూట్స్ అంటాం, వేళ్ళు అంటాం, ఆ వేళ్ళన్నీ కూడా దృఢంగా ఉన్నాయట. ఆ దృఢంగా ఉన్నటువంటి వేళ్ళు ఏంటండి? ధర్మం అన్నమాట. అందుకనే ఎంతగా ఈ హైందవాన్ని తీసేయాలి, సనాతన ధర్మాన్ని తెంచేయాలి అని ఎంతమంది ఎన్ని రకాలుగా ఎప్పటి నుంచో ప్రయత్నిస్తున్నప్పటికీ కూడా అది సాధ్యపడట్లేదండి. అది మీ గొప్పతనమో, మా గొప్పతనమో, ఇంకొకరి గొప్పతనమో, మరి ఒకరి గొప్పతనమో కాదు. ఈ ధర్మం యొక్క మూలాలే మూనుకొని పోయి ఉన్నాయన్నమాట. నువ్వు ఎంత తెగ్గొట్టినా ఏదో కొమ్మలు నరకగలవు, మానుని నరకగలవు, వేళ్లతో సహా తీయటం అనేటటువంటిది జరగని పని. యాసిడ్ వేసి తీసేస్తామండి అంటే నువ్వు యాసిడ్ పోస్తే ఇక్కడికే ఎండిపోతుంది, కానీ దీని యొక్క తల్లి వేరు అలా విస్తరించిపోయి ఉన్నదన్నమాట. అందుకని నువ్వు ఇక్కడ యాసిడ్ వేసినంత మాత్రాన చనిపోయేటంత పురాతనమైనది కాదు, అదే తెలుస్తున్నదన్నమాట దీని వలన. ఇక వేద స్కంద, ఇక స్కందము గురించే చెప్తున్నారండి. ఈ స్కందము ఎలా ఉన్నదట? మొత్తం వేదాలన్నీ కూడా స్కందాలుగా ఉన్నాయి అని, ఈ స్కందముగా ఉన్నాయి అంటే ఈ స్టెమ్ అని చెప్తాం కదా, ఈ స్కందమే వేదమే స్కందమై ఉన్నదన్నమాట. మనకి ఏది ఎక్కడి నుంచి ఎవరు చెప్పినా కూడా ప్రమాణం ఎక్కడి నుంచి వస్తున్నదండి? వేదం నుంచే వస్తున్నది. అయితే కొంతమంది కొన్ని విషయాలు తప్పుగా ప్రచారం అయిపోతూ ఉంటాయి. అది ఇతరుల వల్ల కావచ్చు, ఇతర ధర్మాలు ఇక్కడికి రావడం కావచ్చు, కొన్ని తెలియకుండానే అధర్మాన్ని ఆచరించారు. మనం అందరం కూడా అధర్మాన్ని ఆచరించినటువంటి వాళ్ళమే. వారికి భయపడి ఆచరించిన వాళ్ళు కొంతమంది అయితే అతి తెలివితేటలతో కొంతమంది, ఇంకా కొన్ని రకాలుగా అజ్ఞానంలోకి వెళ్ళిపోయి కొంతమంది ఆచరించారు. కానీ తప్పు ఆచరించటంలో తప్పు కాదు. అక్కడ నువ్వు తప్పు చేసినది తెలుసుకొని ముందడుగు వెయ్యాలి. అయ్యో మన వల్ల ఈ తప్పు జరిగిపోయిందా, జరగకుండా ఉంటే బాగుండదు, సరే అది జరిగిపోయింది కదా, ఏం చేద్దాం, మంచి చేద్దాం అనుకొని ముందడుగు వేయటంలోనే నీ తెలివితేటలు తెలుస్తాయన్నమాట ఎదుటివారికి. అలా ప్రతీదీ కూడా మనకి కొంతమంది చెప్తారండి, సనాతన ధర్మం అంటే ఏంటి? ఆడాళ్ళని ఇంట్లో కూర్చోపెట్టడమనా, ఆడాళ్ళకి చదువు రావద్దనా, సతీ సహగమనమనా, ఇదేనా సనాతన ధర్మం అంటే? ఇదేగా వేదాల్లో చెప్పబడింది అని అంటారు. సతీ సహగమనం అంటే అసలు అర్థం తెలుసుకోకుండా మాట్లాడకూడదండి. సతీ సహగమనం అంటే బలవంతంగా ఇంకోటి తొయ్యటం కాదు, స్వతసిద్ధంగా వీళ్ళకి శక్తి ఉండేది, ఇప్పుడు లేదు. స్వతసిద్ధంగానే ఆ స్త్రీకి, సతీదేవి ఉన్నారండి, ఎవరన్నా ఆవిడ నిప్పుల్లోకి తోసారా? సతీదేవి తెలుసుగా అందరికీ, పరమశివుని యొక్క ధర్మపత్ని. ఆవిడకి ఎవరన్నా నిప్పంటించారా? ఆవిడని ఎవరన్నా తోసారా? ఎవరు తొయ్యలేదు కదా. స్వతసిద్ధంగానే ఆవిడలో ఉన్నటువంటి శక్తిని ప్రజ్వలింపజేసుకోగలిగినదన్నమాట ఆవిడ. అది అటువంటి శక్తిమంతులు ఉండేవారు ఇది వరకు. అందుకని వారి ఇష్టపూర్వకంగా వెళ్ళేవారు. తర్వాత అజ్ఞానం అనేటటువంటి అంటే విషయాలు ఒకరి నుంచి ఒకరికి తెలుసుకునే అవకాశం లేకపోయిందండి. తర్వాత చాలామందికి ఇది వీళ్ళు జయించారు, వాళ్ళు జయించారు, ఎవ్వడూ జయించలేదండి. అజ్ఞానం అలా ఉండిపోయింది అంతే. ఎందుకంటే ఇలా కలిసి కూర్చోవటం, కలిసి చర్చించుకోవటం, కలిసి ఒకరితోనొకరు మంచిని పంచుకోవటం అనేటటువంటిది తర్వాత కాలంలో ఫుల్ స్టాప్ పడిపోయింది.